లగిచెర్ల ఇప్పుడు ఏ ఫేస్బుక్ గానీ, ఏ సోషల్ మీడియా, ఏ యూట్యూబ్ గానీ, ఏ ఇన్స్టాగ్రామ్ గానీ, నువ్వు ఏ టీవీ ఛానల్ గానీ, చిన్న మీడియా నుంచి సోషల్ మీడియా నుంచి నేషనల్ మీడియా వరకు ఒకటే పదం లగిచెర్ల లగిచెర్ల లగిచెర్ల. ఈ లగిచెర్ల అగిటేషన్ అనేది గత 9 నెలల నుండి ప్రారంభమై, గత 9 నెలల క్రితం ప్రారంభమై ఇప్పటి వరకు కొనసాగుతున్నప్పటికీ మొన్న ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఎప్పుడైతే కలెక్టర్ లగిచెర్ల గ్రామంలోకి అడుగు పెట్టాడో అక్కడ ఏదైతే ఆందోళన జరిగిందో ఆందోళనలో కొంత తెలుసో తెలియక కొంత లగిచెర్ల గ్రామస్తులు కలెక్టర్ మీద కానీ, కలెక్టర్తో పాటు వచ్చినటువంటి అధికారుల మీద కానీ కొంత దాడి చేసే ప్రయత్నం చేయడం, తర్వాత లగిచెర్ల అనేది రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ఒక పెను సంచలనంగా మారింది. ఈ లగిచెర్ల గ్రామంలోని ప్రజలు ఆ భూమి కోసం ఎట్లా అసలు చాలా ఉధృతంగా ఫైట్ చేస్తున్నారు. ఎక్కడ దాదాపుగా నేనైతే ఎక్కడ చూడనంత రేంజ్ లో లగిచెర్ల గ్రామస్తులు ఆ భూమి కోసం పోరాటం చేస్తున్నారు. అసలు వాళ్ళు చావనైనా చావడానికి సిద్ధంగా ఉన్నారు తప్పితే ఆ భూమి ఇవ్వడానికి అయితే సిద్ధంగా లేదు. ప్రభుత్వం ఏదైనా ఆలోచించి ఆ లగిచెర్ల ఆ భూ వివాదాన్ని, ఆ ఫార్మాసిటీ వివాదాన్ని కొద్ది రోజులు తాత్కాలికంగా దూరం పెట్టడమా, లేదంటే ఆ ప్రాజెక్ట్ అక్కడి నుంచి వెళ్ళి ఏదైతే ప్రాజెక్టుల కోసం ముచ్చర్ల కానీ అక్కడ ఏదైతే ప్రాజెక్టుల కోసం కేటాయించిన భూమిలోకి పంపించడమా చేయొచ్చు. కానీ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నది ఏంటంటే అది వాళ్ళ రెడ్డి గారు అల్లుడికి సంబంధించినటువంటి ఫ్యాక్టరీ కాబట్టి అక్కడ ఆ ఫ్యాక్టరీని కంపల్సరీ అక్కడ నెలకొల్పాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి మరియు ఈ ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి పెద్ద ఎత్తున దాని మీద పట్టుకొని కూర్చున్నారు. అట్లా ఖచ్చితంగా ఇక్కడే ఫ్యాక్టరీ పెట్టాలి, ఇక్కడే భూములు తీసుకొని రైతులు తీసుకొని ప్రభుత్వ భూమిని కొంత, దాంతో పాటుగా రైతుల భూములు తీసుకొని ఖచ్చితంగా ఇక్కడే ఫ్యాక్టరీ పెట్టాలి, ఇక్కడే ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో పట్టుగా కూర్చున్నట్టుగా అనిపిస్తుంది. అయితే ఇదే క్రమంలో నిన్న మొన్న రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ కలిసినటువంటి లగిచెర్ల బాధితులు ఈ రోజు ఉదయం నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ని, అలాగే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ విజయభారతి గారిని కలవడం జరిగింది. వాళ్లకు ఇక్కడ లగిచెర్లలో జరిగినటువంటి ఆందోళనకు సంబంధించి, లగిచెర్లలో జరిగినటువంటి లడాయికి సంబంధించిన ఫిర్యాదులు చేయడం జరిగింది. అయితే మేము చాలా భయభ్రాంతులకు గురవుతున్నాం, పోలీసు వాళ్ళు మమ్మల్ని విపరీతంగా టార్చర్ చేస్తున్నారు, ప్రభుత్వం మమ్మల్ని విపరీతంగా టార్చర్ చేస్తుంది, మా మనోభావాలను దెబ్బతీస్తుంది, మా హక్కులను హరిస్తుందన్న ఉద్దేశంతో ఈరోజు మానవ హక్కుల కమిషన్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే ఈరోజు కేటీఆర్ కూడా ఇప్పుడే, నాకు తాజా సమాచారం ఏంటంటే కేటీఆర్ కూడా ఇప్పుడే బయలుదేరి ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. అయితే ఢిల్లీలో కాన్స్టిట్యూషన్ క్లబ్ లో ఆయన ప్రసంగించి తర్వాత దాని గురించి ప్రజెంటేషన్ ఇచ్చి తర్వాత ప్రెస్ మీట్ పెడతారని చెప్పేసి సమాచారం. అయితే ఏదేమైనా లగిచెర్ల లడాయి ఇప్పటితో ఆగుతుందా ఆగదా, అసలు ఆగే పరిస్థితి కనపడట్లేదు. పట్టు విడవను మేము అక్కడే పెడతామని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ పెట్టడానికి వీళ్ళది, మా ప్రాణాలైనా అర్పిస్తాం, మా భూములను మాత్రం వదులుకునే ప్రసక్తే లేదని చెప్పేసి లగిచెర్ల గ్రామ ప్రజలు పట్టుకొని కూర్చున్న పరిస్థితుల్లో మరి ఎవరు వెనక్కి తగ్గాలి, ప్రజల ప్రభుత్వమా? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం వెనక్కి తగ్గితే తప్పేంటి అని మేధావులు ప్రజలు ప్రశ్నిస్తున్న తరుణంలో మరి ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన మా ధ్యేయంగా ఉన్నటువంటి ప్రభుత్వంలో ఖచ్చితంగా వెనక్కి తగ్గడం అనేది తప్పు లేదని అందరి వాదన. మరి కొంత తగ్గినట్లయితే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఏదైతే వాళ్ళు కనీసం పోలీస్ కాలు కూడా తాకని చోట పోలీస్ బెటాలియన్ పోలీసులతో బందోబస్తులు, ఆ వీరంగాలు, ఆ పరిసరాలతో ఉక్కిరి బిక్కిరై ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. కొంత ఏదైనా ప్రభుత్వం స్పందించి వెంటనే అక్కడి నుంచి కొంత ప్రజాపాయ సేకరణలో దాదాపుగా 90% ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే 90% ఆఫ్ ద పీపుల్ దానికి అగైనెస్ట్ గానే ఉన్నారు. మరి ప్రజాప్రభుత్వం, ప్రజల ఆమోదంతో ఏర్పడినటువంటి ప్రభుత్వం, ప్రజల ఆమోదం తీసుకోవాలి, ప్రజా ఆమోదంతోనే అక్కడ ఫ్యాక్టరీ పెట్టాలి. కాబట్టి ప్రజలు పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఉపసంహరించుకుంటుందని కోరుకుంటూ ధన్యవాదాలు.